శ్రీల భక్తిసిద్ధాంత సరస్వతి ఠాకూర్ రాశారు దీనికి పరిచయం. అయితే ఇక్కడ తెలుగులో చదవచ్చు. అయితే ఇది అనువాదం తెలుగులో రాశారు దానికి, కానీ దీనికి అనువాదానికి న్యాయం చేయడం చాలా కష్టం. ఎవరైనా వీళ్ళు కూడా ప్రయత్నం చేశారు, అక్కడక్కడ తప్పులు కూడా ఉన్నాయి ఈ అనువాదంలో. ఇది ఎందుకంటే ఇది గంటన్నర చదివాను నేను, బహుశా 3 పేజీలు ఉంటుంది. ఇది బహుశా మీకు అంత తేలిగ్గా అర్థం కాకపోవచ్చు నేను తెలుగులో చెప్పినా కూడా. ఇంకా చెప్పాలంటే తెలుగులో పూర్తిగా చెప్పడం కూడా కష్టమే, ఎందుకంటే ఆ ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళకి కొంచెం అర్థమైంది. ఆ ఇంగ్లీష్లో దానికి తెలుగులో ఖచ్చితంగా చెప్పడానికి కూడా అంటే చాలా పదాలు ఉంటాయి. తర్వాత దానికి వివరణ ఇవ్వాల్సి ఉంటుంది ముఖ్యంగా ఏంటి అనేది. ప్రయత్నం చేస్తాను నేను కూడా చెప్పడానికి, మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇది చాలా కష్టమైంది, ఎందుకంటే ఈ తొలి పలుకులోనే మనకి భక్తిసిద్ధాంత సరస్వతి ఠాకూర్ రాస్తున్నారు. ఇది భాగవతంతో సమానం అని. భాగవతం మొత్తం ఇంత చిన్న గ్రంథంలో ఉంది చెప్పాలంటే. సరే మొదలు పెడదాం. నేనైతే ఈ ఇంగ్లీష్లోనే చదివి చెప్తాను, ఎందుకంటే అదే కొంచెం సులభంగా అనిపిస్తుంది. ఇందులో తెలుగులో వాళ్ళు ఏమి చదివి ఏదో రాశారు, వాళ్ళకి అర్థమైంది. తొలి పలుకు. ద మెటీరియలిస్టిక్ demoner cannot possibly stretch to the transcendental autocrat who is ever inviting the fallen conditioned souls to associate with him through devotion or eternal serving mood. దీని అర్థం ఏంటంటే, భౌతికమైన ప్రక్రియల ద్వారా, భౌతిక విధానాల ద్వారా దివ్యమైన భగవంతుణ్ణి అర్థం చేసుకోవడం అనేది కష్టము. ఆయన ఎప్పుడు కూడా బద్ధజీవుల్ని తనతో ఉండడానికి, తన యొక్క ధామానికి వచ్చి అక్కడ సేవ చేయడానికి, పరమసత్యం అయినటువంటి భగవంతుడు మనల్ని ఆహ్వానిస్తున్నాడు, పిలుస్తున్నాడు. ఇంకా అక్కడ సేవా భావంతోనే అక్కడికి వెళ్ళగలం అనేది కూడా చెప్తున్నారు ఇందులో. ఇదంతా ఉంది ఇందులో. The phenomenal attractions are often found to tempt sentient beings to enjoy the variegated position which is opposed to undifferenced monism. ఇక్కడ ఈ ప్రపంచంలో ఈ ప్రాపంచికమైన ఆకర్షణలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ యొక్క ప్రతిదానికి జీవుడు ఎవరైతే ఉన్నాడో ఈ ఆకర్షణకి లోనయ్యి వాటిని అనుభవించడానికి ఇక్కడ సిద్ధంగా ఉన్నాడు. ఈ స్థితి ఏదైతే ఉందో ఈ స్థితి అతని యొక్క, ఇక్కడ మోనిజం అంటే మాయావాదం అని అనువాదం ఇచ్చారు వాళ్ళు. మాయావాదం కాదు అది అతని యొక్క స్థిరమైన ఏకత్వ స్థితి అని అర్థం. ఏకత్వం అంటే మోనిజం అని కానీ మాయావాదం అని రాశారు వాళ్ళు. ఏకత్వ స్థితి అంటే ఏమవుతుందంటే అది ఏకత్వ స్థితి లేదా స్థిరమైన స్థితి. అది ఎక్కడ భగవంతుడితో మనకి సేవ అనేది ఏదైతే ఉందో అది మన స్థిరమైన స్థితి. అది ఇక్కడ రకరకాల వాటితో భోగించడం ఏదైతే ఉందో దానికి వ్యతిరేకమైన స్థితి. దేనికి? స్థిరంగా భగవంతుడికి సేవ చేసే స్థితికి. ఇక్కడ సేవను వదిలేసి మనం అనేకమైన వాటిని భోగించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. అది ఇక్కడ చెప్తున్నారు ఇందులో. ఇప్పటికి మనం 2 లైన్లే చదివాం. People are so much apt to indulge in transitory speculations even when they are to educate themselves on a situation beyond their empiric area or experiencing jurisdiction. అయితే ఈ ప్రపంచంలో ఉన్న జనులందరూ కూడా వాళ్ళు ఈ యొక్క జ్ఞానాన్ని తెలుసుకోవలసిన స్థితి ఏది, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని తెలుసుకోవలసిన స్థితిలో ఉండి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇక్కడ రకరకాల మానసిక కల్పనలకు లోనయ్యి అనేకమైన వాటిని సృష్టించి ఏదేదో ఊహించేసుకుంటూ ఉన్నారు. ఇంకా తెలుసుకోకుండా వాళ్ళు తెలుసుకోవాల్సిన స్థితిలో ఉన్నారు. ఏంటి? ఆధ్యాత్మిక జ్ఞానాన్ని తెలుసుకోవాల్సిన స్థితిలో ఉండి వాళ్ళే
ఏదేదో ఊహించేసుకుంటూ ఉంటారు ఇందులో. వాళ్ళు తెలుసుకోవాలని కూడా తెలుసుకోరు, వాళ్ళు తెలుసు అనే భ్రమలో ఉంటారు. ద ఎసోటెరిక్ ఆస్పెక్ట్ ఆఫెన్ నాక్స్ దెమ్ టు ట్రేస్ అవుట్ ఇమ్మెనెన్స్ ఇన్ దేర్ అవుట్వర్డ్ ఇన్స్పెక్షన్ ఆఫ్ ట్రాన్సిటరీ అండ్ ట్రాన్స్ఫార్మబుల్ థింగ్స్. ఇంకా వీళ్ళు ఏమవుతారంటే, వీళ్ళందరూ భగవంతుడిని తెలుసుకునే ప్రక్రియలో ఇక్కడ రకరకాల మార్పులకు లోనయ్యి వీటన్నిటితో ఉండి, ఈ మార్పులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వాళ్ళని పరమ సత్యాన్ని తెలుసుకోకుండా చేస్తూ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు ఇక్కడ బద్ధజీవులు మార్పులకు లోనవడం, మారిపోతున్న విషయాలను చూడడం, ఇవన్నీ కూడా వాళ్ళని తెలుసుకోవడానికి వీలు లేకుండా చేస్తుంది ఈ పరిస్థితి అని చెప్తున్నారు ఇక్కడ. This impulse moves them to fix the position of the immanent to an indeterminate impersonal entity, no clue of which could be discerned by moving earth and heaven through their organic senses. కాబట్టి ఇటువంటి పరిస్థితిలో వాళ్ళు ఏం చేస్తున్నారు, పరమ సత్యాన్ని ఒక నిరాకార వస్తువుగా, నిరాకార స్థితిలో ఉంచడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకని, ఈ యొక్క ఏదైతే భూమి మరియు స్వర్గాల మధ్య, ఈ భూమి కానీ స్వర్గం కానీ ఇక్కడ ఉన్న ఏ ఇంద్రియాలు కూడా అర్థం చేసుకోలేవు. ఏంటి, పరమ సత్యాన్ని అర్థం చేసుకోలేక వాళ్ళు నిరాకారతత్వం అని, నిరాకారం అనే అవగాహనకి వస్తున్నారు అని చెప్తున్నారు ఇక్కడ. The lines of this booklet will surely help such puzzled souls in their march towards the personality of the immanent lying beyond their sensuous gauge of inspection. కాబట్టి ఎవరైతే ఈ పుస్తకం ఏదైతే ఉందో, ఇది ఎవరైతే ఈ విధంగా సందిగ్ధ స్థితిలో ఉన్న జీవులందరూ ఖచ్చితంగా పరమ సత్యాన్ని తెలుసుకోగలుగుతారు ఈ పుస్తకం చదవడం ద్వారా, అర్థం చేసుకోవడం ద్వారా. ఎందుకంటే పరమ సత్యం అనేది వాళ్ళ యొక్క ఇంద్రియాలకి అతీతంగా ఉంది. కాబట్టి అతీతమైన దాన్ని తెలుసుకోవడానికి ఈ పుస్తకం సహకరిస్తుంది అని చెప్తున్నారు. ఖచ్చితంగా సహకరిస్తుంది. The very first stanza of this publication will revolutionize their reserved ideas when the nomenclature of the absolute is put before them as Krishna. అయితే దీని కృష్ణనామం అని ఇచ్చారు అందులో తెలుగులో, కానీ కృష్ణ ఇది. ఏదైతే ఇందులో మొదటి స్తుతి, ఇవన్నీ కూడా స్తుతులు. ఎవరు, బ్రహ్మ స్తుతించాడు. ఎప్పుడు స్తుతించాడు దీన్ని బ్రహ్మ? ఈ సృష్టి ఆదిలోనే స్తుతించాడు. ఇంకా మనం చూసినట్లయితే భాగవతంలో మొదటగా ఆయనకి తప అని కనపడుతుంది. ఆ తపస్సు ఎప్పుడైతే చేస్తాడో, తపస్సు చేసిన తర్వాత ఆయనకి అర్థమవుతుందట ఏంటి బ్రహ్మకి, ఈ గోలోకం ఇవన్నీ ఇక్కడ ఏదైతే ఆయన స్తుతిస్తాడో అవన్నీ ఆయనకు కనపడుతుందట. అప్పుడు ఆయన స్తుతించింది మనకి ఇప్పుడు ఈ గ్రంథ రూపంలో లభిస్తూ ఉంది. ఇంకా ఏం చెప్తున్నారు, ఈ పరమ సత్యానికి, ఈ వాక్యంలో ఏమంటున్నారు, పరమ సత్యానికి ఏమని పేరు పెడుతున్నారు, కృష్ణ అంటున్నారు పరమసత్యం. అయితే ఎప్పుడైతే ఇది కృష్ణ అనగానే వాళ్ళు ఏదైతే ఇప్పటివరకు రకరకాల అపోహల్లో ఉన్నారు కదా, నిరాకారం అని ఇంకేదేదో ఊహించేసుకుంటున్నారు కదా, వాళ్ళకి ఒక విప్లవాత్మకమైన మార్పులాగా అనిపిస్తుంది. ఇదేంటి కృష్ణుడా, ఇప్పటివరకు మేము ఏదో అనుకున్నాం కదా, అసలు అదేంటి కృష్ణుడేంటి పరమసత్యం అని అనిపిస్తుందట. The speculative mind would show a tendency of offering some other attributive name to designate the unknown object. కాబట్టి ఈ కల్పనకి లోనైన ఈ బుద్ధి, మనసు ఏదైతే ఉందో వీళ్ళది, వాళ్ళు ఏం చేస్తారు, పరమసత్య లేదంటే అసలు ఏం తెలియని ఒక వస్తువుకి ఏదో వాళ్ళు కొన్ని ఆపాదిస్తూ ఉంటారన్నమాట. కొన్ని పేర్లని, కొన్ని నామాలని కొంత ఆపాదిస్తూ వాళ్ళు ఏదో చేస్తూ ఉంటారు. దే విల్ ప్రిఫర్ టు బ్రాండ్ హిమ్ బై దేర్ ఎక్స్పీరియన్స్ యాజ్, వాళ్ళు ఏమని పేర్లు పెడుతుంటారు, దీనికి ఏమని ఆపాదిస్తారు, యాజ్ ద క్రియేటర్ ఆఫ్ ద యూనివర్స్, ద ఎంటిటీ బియాండ్ ద ఫినామినల్. ఏంటి, ఈ విశ్వ సృష్టికర్త అని, అది తెలుగులో మీకు అర్థం కాదు, అది ఏదో టైప్ అయింది, ప్రింట్ పడింది తెలుగులో చదివితే. ద ఎంటిటీ బియాండ్ ఫినామినా అని అంటే ఈ యొక్క ఏదైతే మన యొక్క ఇంద్రియాలకు అర్థమవుతుంది. ఫినామినల్ వరల్డ్ అంటే ఇంద్రియాల ద్వారా మనం చూసేటువంటి ఈ ప్రపంచం అని అర్థం.
ఈ ఈ యొక్క ప్రపంచానికి అతీతంగా ఉన్నటువంటి ఒక వస్తువు, అదృశ్య వస్తువు, అతీతమైనది, కనపడంది, ఏదో అదృశ్య తత్వం అని వాళ్ళు రకరకాలుగా చెప్తారు. ఫార్ ఆఫ్ ద రిఫరెన్స్ ఆఫ్ ఎనీ ఆబ్జెక్ట్ ఆఫ్ నేచర్ అండ్ వాయిడ్ ఆఫ్ ఆల్ ట్రాన్స్ఫర్మేషన్. ఇంకా ఏం చెప్తారు? మన యొక్క ఏ ఇంద్రియాలకు కానీ ఎటువంటి మార్పులకు కానీ లోను కాదు ఏది ఆ పరమ సత్యం అని చెప్తారు. అది నిజమే, ఎటువంటి మార్పులకు లోను కాదు, ఎందుకంటే వాళ్ళ అవగాహన అలా ఉంటుంది. సో దే విల్ అర్జ్ దట్ ద వెరీ ఫౌంటైన్ హెడ్ షుడ్ హ్యావ్ నో కన్సీవబుల్ డెసిగ్నేషన్ ఎక్సెప్ట్ టు షో ఎ డైరెక్షన్ ఆఫ్ ద ఇన్విజిబుల్ అండ్ ఇన్ఆడిబుల్, అన్టచబుల్, నాన్ ఫ్రాగ్రెంట్ అండ్ అన్పర్సీవబుల్ ఆబ్జెక్ట్. వాళ్ళు ఏం చెప్తారంటే ఈ పరమ సత్యం అనేది మన ఊహకు అందంది, మనం తెలుసుకోలేము. ఇంకా దానికి వాళ్ళు ఏం చెప్తారు, అది ఎలాంటిది పరమ సత్యం చూడలేము, తర్వాత దాన్ని వినలేము, దాన్ని స్పృశించలేము, దాన్ని వాసన చూడలేము, తర్వాత దాన్ని దర్శించలేము అని. బట్ దే విల్ నాట్ డెసిస్ట్ ఫ్రమ్ కంటెంప్లేటింగ్ ఆన్ ద ఆబ్జెక్ట్ విత్ దేర్ పూర్ ఫండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. అయినప్పటికీ ఇలా వాళ్ళే చెప్తారు మనం ఏం చేయలేము, ఇంద్రియాలకు అందదు అని. అయినప్పటికీ వాళ్ళు ఏం చేస్తారు, దాని గురించిన ఆలోచన అనేది వదలరు. కానీ వాళ్ళకి ఉన్న జ్ఞానం ఎటువంటిది, చాలా అల్పమైన జ్ఞానంతో దాని గురించి ఆలోచన అనేది వదలరు. ఎందుకని చెప్తున్నారు ఇక్కడ ఇదంటే, ఆలోచనకు అందదు, చూడలేము అన్నప్పుడు నువ్వెందుకు ఆలోచిస్తున్నావు అని ఇక్కడ మనకి భక్తిసిద్ధాంత సరస్వతి ఠాకూర్ చెప్తున్నారు. ద ఇంట్రెస్టెడ్ ఎంక్వైరర్ విల్ బి ఫౌండ్ టు హ్యాంకర్ after the records left by erudite savants to incompatible hallucinative views of savage demonstration. కాబట్టి ఇతను ఎవరైతే ఈ జిజ్ఞాసుడు అయిన వ్యక్తి, ఎంక్వైరర్, జిజ్ఞాస కలిగిన వ్యక్తి ఏం చేస్తారు, వాళ్ళు పూర్వం ఏదైతే ఎరుడైట్ సెవెంట్స్ అంటే పూర్వం బాగా పండితులుగా ఎవరైతే అని తెలుసుకొని శాస్త్రాలు తెలిసిన వాళ్ళని వాళ్ళు రకరకాల గ్రంథాలు రాసి ఉంటారు వాళ్ళ అవగాహనకి, దాన్ని తీసుకొని ఇంకా అవి ఎలా ఉంటాయి, హెల్యూసినేటివ్ వ్యూస్ అంటే ఒక భ్రమితమైన ఊహలతోటి నిండిన దాన్ని తీసుకొని దాని చుట్టూ వీళ్ళు తిరుగుతూ దాన్ని చదువుతూ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అని చెప్తున్నారు. ఇన్ కంపేరింగ్ ద డిఫరెంట్ నేమ్స్ ఆఫర్డ్ బై ద డిఫరెంట్ థాట్స్ ఆఫ్ మ్యాన్ కైండ్ ఏ పర్టిక్యులర్ జడ్జ్ would decide in favor of some nomenclature which will suit best his limited and specific whims. కాబట్టి వాళ్ళు ఆ విధంగా ఈ రకరకాల పేర్లుని ఇచ్చారు కదా, ఇది సృష్టికర్త అది ఇదని రకరకాలుగా చెప్తుంటారు. ఎవరైతే ఈ విధంగా చదువుకుంటూ ఉంటారు కదా వాళ్ళు పూర్వ పుస్తకాలు, ఆ పుస్తకాల్లో ఈ వ్యక్తి చదివే వ్యక్తి లేదా తెలుసుకునే జిజ్ఞాసు ఏం చేస్తాడు, అందులో ఏదో ఒకదాన్ని తనకు నచ్చిందని తీసుకుంటాడు. నచ్చిందని తీసుకొని అతని యొక్క కోరికలకు అనుగుణంగా ఉండేదాన్ని తీసుకొని అదే నిజమని ఇంకా ముందరకెళ్తూ ఉంటాడు. ద స్లేవ్ మెంటాలిటీ ఆఫ్ ఎన్ ఇండివిడ్యువల్ విల్ నో డౌట్ ఆఫర్ ఇన్వెక్టివ్ అసర్షన్స్ టు ద రెస్ట్ హూ విల్ బీ అపీలింగ్ టు హిమ్ ఫర్ ఎ రివిలేషన్ ఆఫ్ హిస్ డెసిషన్. ఈ విధంగా నిర్ణయించుకున్నాడు కదా, అతను నిర్ణయించిన దానికి ఇదే సత్యం అని, అతను దాన్ని ఇది ఎలాగొచ్చింది, ఇది ఏ విధంగా నిర్ణయించావు అని చెబితే అటువంటి వాళ్ళ మీదకి దాడి చేస్తాడు. ఎలాగా, ఆఫర్ ఇన్వెక్టివ్ అసర్షన్స్ అంటే ఇక తిట్టడం లాంటివి, కోపం లాంటివి, ఇటువంటివి, నీకేం అర్థం కాదు, మీరు ఇంతే, ఇది తెలుసుకోలేరు అని చెప్తూ ఉంటారన్నమాట వాళ్ళు. ఇదంతా ఒక మాటలో చెప్పాలంటే ఇదంతా ప్రభుపాద అంటే భక్తిసిద్ధాంత సరస్వతి ఠాకూర్ ప్రభుపాద రాస్తుంది ఎవరి గురించి అంటే మాయావాదులు, నిరాకారవాదులు. అందుకే కదా మొదట్లో కూడా చెప్తున్నారు. ఇదంతా ఎందుకు రాస్తున్నారంటే ఆ మాయావాదం అనేది ముఖ్యం కలియుగంలో చాలా విపరీతం ఎప్పుడు ఉంటుంది, మాయావాదం ఎప్పుడు ఉంటుంది, అందుకనే రాస్తున్నారు ఇది. ఈ విధంగా వాళ్ళు చెబుతూ ఉంటారు, ఇంకా తిడుతూ ఉంటారు, అర్థం కాదంటారు, రకరకాలుగా చెప్తూ ఉంటారు. ఎలాగ నీకు ఇది అర్థమైంది అంటే అందుకని చెప్తుంది. టు రెమెడీ దిస్ ఈవిల్ ద హిమ్స్ ఆఫ్ ద యాక్సెప్టెడ్ ప్రొజెనిటర్ ఆఫ్ ద ఫినామినా వుడ్ డూ గ్రేట్ హెల్ప్ ఇన్ టేకింగ్ అప్ ద question of nomenclature which is possessed of adequate power to dispel all imaginations drawn out of their
ఎక్స్పీరియన్సింగ్ ద ఫినామినా బై దేర్ టెంటేటివ్ ఎక్స్ప్లెనేషన్స్. కాబట్టి టు రెమెడీ దిస్ ఈవిల్, ఇదేంటి, ఈ దెయ్యం, ఈ భూతం ఏదైతే ఉందో, ఈ అవగాహన అనే భూతం, దెయ్యం, దీన్ని పారద్రోలడానికి, తొలగించడానికి ప్రొజెనేటర్ అంటే మన యొక్క సృష్టికర్త అయినటువంటి, సృష్టికర్త ఎవరు? బ్రహ్మే కదా విశ్వంలో జీవుల్ని. ఆయనను అంగీకరించడం, ఆయన ఇచ్చిన ద్వారా తెలుసుకోవడం అనేది చాలా మంచిది. దాని ద్వారా ఈ యొక్క ఊహాగానాలన్నీ కూడా పటాపంచలు అవుతాయి. అంతేకాకుండా వీళ్ళ యొక్క ఆలోచనలు ఏదైతే వివరణలు ఉన్నాయో అవన్నీ కూడా తాత్కాలికమైన వివరణలు, ఏదో అప్పుడప్పుడుకి కొంత వాళ్ళది నిజం చెప్పుకోవడానికి ఇచ్చే వివరణలే. వాటన్నిటి నుంచి బయటపడడానికి మనకి ఇది అవసరం అని చెప్తున్నారు. ఏంటి ఇక్కడ బ్రహ్మ సంహిత గురించి చెప్తున్నారు. ద ఫస్ట్ హిమ్ విల్ ఎస్టాబ్లిష్ ద సుప్రీమసీ ఆఫ్ ద అబ్సల్యూట్ ట్రూత్. మొదటిది ఏదైతే మొదటి స్తుతి ఏదైతే ఉందో ఇందులో ఏంటది? ఈశ్వర పరమకృష్ణ. ఇది ఈ స్తుతి పరమసత్యం యొక్క పరమ ఉత్కృష్టతను తెలియజేస్తుంది. పరమసత్యం యొక్క ఉత్కృష్టత అంటే ఏంటి? ఉత్కృష్ట అంటే అత్యున్నతమైనది. ఇంకా పరమ అంటే ఇంకా అంతకు మించింది ఏది లేదని అర్థం. కాబట్టి పరమ సత్యం ఏదైతే ఉందో అదే అన్నిటికంటే ఉన్నతమైందని అని అర్థం. దాన్ని స్థాపిస్తుంది. ఎప్పుడు అది? ఇఫ్ హిజ్ సబ్స్ట్రాటమ్ ఈజ్ నాట్ షార్ట్ బై ద బుల్లెట్స్ ఆఫ్ లిమిటెడ్ టైమ్, ignorance and uncomfortable feeling, as well as by recognizing the same as an effect instead of accepting him as the prime cause. అయితే ఎప్పుడు ఇది అర్థమవుతుంది వాళ్ళకి? ఈ వ్యక్తులు అంగీకరించే వాళ్ళు ఈ లిమిటెడ్ టైం అనే బుల్లెట్స్ ఏంటి, ఈ యొక్క కొలది కాలం అనేది అని యొక్క బుల్లెట్స్ తగలడం అంటే ఏంటి ఇక్కడ అంటే, వీళ్ళు కాలానికి లోబడి ఎవరైతే ఉంటారో, కాలం యొక్క లెక్కల్లోనే ఉండిపోతారో వాడికి కూడా అర్థం కాదు దేవాదేవుడు. అది ఉండకూడదు కాలానికి లోబడి. ఇంకా అజ్ఞానం ఉండకూడదు. అన్కంఫర్టబుల్ ఫీలింగ్ అంటే ఇది ఏంటంటే వాడు నిజాన్ని అంగీకరించడానికి సిద్ధంగా ఉండాలి. అంటే నిజాన్ని అంగీకరించాలంటే వాడు అమ్మో ఇదేంటి ఇలా అలా అనుకోకుండా ఉన్నట్లయితే, ఇంకా అంతేకాకుండా సేమ్ యాజ్ అన్ ఎఫెక్ట్ ఇన్స్టెడ్ ఆఫ్ యాక్సెప్టింగ్ యాజ్ ద ప్రైమ్ కాజ్. ఇంకా ఏమంటారు? అతన్ని, ఎవరిని? పరమపురుషుడు భగవంతుని, కృష్ణుడిని ఎలా అంగీకరిస్తారు వాళ్ళంటే, ఆయన కూడా సృష్టిలో ఒకసారి పుట్టాడు కదా, ఆయనే ప్రైమ్ కాజ్ అంటే మూల కారణం ఆయనని అంగీకరించకపోయినా కూడా ఇది అర్థం కాదు. మూల కారణం ఆయనే అని అంగీకరించాలి. ఇంకా ఆయన కూడా పుట్టాడు కదా దేవకి, ఈ విధంగా రకరకాలుగా ఆలోచిస్తే అది అర్థం కాదు. He will be satisfied to mark that the object of their determination is the par excellence Supreme Lord Sri Krishna, who has eternally embodied himself in his ever presence, all blissful, all pervasive, perfected knowledge, as the very fountainhead of all prime causes of unending, non-beginning time, the supplying foster of all entities, that is mundane and transcendent. ఇదంతా ఒక లైన్, సగం పేరా ఉంది. అంటే ఇక్కడ ఇంకా చాలా చెప్పొచ్చు, నేను సారాంశం మాత్రమే చెప్తున్నాను. ఇదేంటంటే వాడు ఏం అంగీకరించాలి, ఏ విధంగా సంతృప్తి చెందుతాడు అంటే, శ్రీకృష్ణుడే పరమసత్యం, ఆయన అంతటా వ్యాపించి అంతటా కూడా సచ్చిదానంద విగ్రహుడు, ఇంకా సప్లయింగ్ ఫాస్టర్ ఆఫ్ ఆల్ ఎంటిటీ అంటే అందరికీ అన్నీ సమకూర్చేవాడు. ఎటువంటిది? ఆధ్యాత్మిక భౌతిక ప్రపంచాల్లో అందరికీ కావాల్సిన అన్నీ ఇచ్చేవాడు. ఇంకా ఆయన ఎటువంటి వాడు? ప్రైమ్ కాజ్ ఆఫ్ అన్ఎండింగ్, నాన్ బిగినింగ్ అంటే అంతం లేదు మరియు ఆది లేనటువంటి సమయానికి కూడా మూలం అతనే అని చెప్తున్నారు. ద సబ్సిక్వెంట్ లైన్స్ విల్ గో టు determine the different aspects of the absolute, who are but emanations of the supreme fountainhead Krishna, the attractive entity of all entities. ఇంకా తర్వాత మొదటి శ్లోకం తర్వాత రాబోయే అన్ని, మొదటి శ్లోకం కాదు, మొదటి స్తుతి తర్వాత రాబోయే అన్ని స్తుతులన్నీ కూడా ఏం చెప్తాయి? పరమసత్యం
అయినటువంటి కృష్ణుడి యొక్క అనేక ఏవైతే ఆయన నుండి ఆవిర్భవించాయో బహిర్గతమయ్యాయో ఆ సత్యాలన్నీ కూడా వాటికి సంబంధించిన అంశాలన్నింటినీ కూడా వివరిస్తూ ఉంది. మోర్ ఓవర్ ద డెరివేటివ్ ప్రొక్లమేషన్ ఆఫ్ నామిక్లేచర్ విల్ ఇండికేట్ ద ప్లేన్ ఆఫ్ uninterrupted, unending, transcendental felicity, and the nomenclature himself is the source of the two components which go by the names of efficient and material causes. కాబట్టి ఈయన ఏంటి అంటే పరమసత్యం ఎటువంటి వాడు అంటే అతనికి ఆది అంతం నిర్విరామం ఏమీ లేదు, తర్వాత పూర్తిగా దివ్యమైన వాడు. అంతేకాకుండా ఏదైతే నిమిత్త అంటే మూల కారణం ఉపాదాన కారణం అని రెండు రకాల కారణాలు ఉంటాయి. ఆ రెండు కారణాలకి కూడా ఆయనే మూలం అని చెప్తూ ఉంది. ద వెరీ ట్రాన్సెండెంటల్ నేమ్ కృష్ణ ఈజ్ నోన్ యాజ్ ద ఎంబాడిమెంట్ ఆఫ్ ఆల్ ట్రాన్సెండెంటల్ ఎటర్నల్ రసాస్ యాజ్ వెల్ యాజ్ ఆరిజిన్ ఆఫ్ ఆల్ ఎక్లిప్స్డ్ కాన్సెప్షన్స్ ఆఫ్ ఇంటరప్టెడ్ రసాస్ ఫౌండ్ ఇన్ ద మెంటాలిటీ ఆఫ్ యానిమేటెడ్ బీయింగ్స్ విచ్ ఆర్ సక్సెస్ఫుల్లీ depicted by literatures and rhetoricians for our mundane speculation. కాబట్టి కృష్ణుడు ఏదైతే ఉందో అఖిల రసాలన్నిటికీ, ఇక్కడ చూసే రసాలన్నిటికీ, ఇంకా రసభాసానికి, ఇంకా భౌతికమైన రసాలకి, అంటే మనం భౌతిక సంసారంలో చూసే బంధువు మిత్రులు లేదా భార్యాభర్త ఈ అన్ని రసాలు, ఇవన్నీ విపరీతమైన రసాలే సంసారంలో. అన్నిటికీ కూడా మూలమైన వాడు ఎవరు అంటే కృష్ణుడే అని చెప్తున్నారు. ద వర్సెస్ ఆఫ్ బ్రహ్మ సంహిత ఆర్ ఏ ఫుల్ ఎలుసిడేషన్ ఆఫ్ ద ఆరిజినేషన్ ఆఫ్ ఫినామినల్ అండ్ న్యూమనిక్ కాన్సెప్షన్స్. లౌకిక అలౌకిక ఈ యొక్క అన్ని భావాలకి అభిప్రాయాలన్నిటికీ కూడా అన్నిటినీ కూడా ఇక్కడ వివరిస్తూ ఉంది ఏది బ్రహ్మ సంహిత అనేది. ద హిమ్స్ ఆఫ్ ద ఇన్కర్నేటెడ్ ప్రైమ్ పొటెన్సీ హ్యాస్ డెల్ట్ ఫుల్లీ విత్ ద మోనోథిస్టిక్ స్పెక్యులేషన్స్ ఆఫ్ డిఫరెంట్ స్కూల్స్ విచ్ ఆర్ బిజీ టు గివ్ అన్ అవుటర్ కవర్ ఆఫ్ అన్ ఎసోటెరిక్ concoction without any reference to the true eternal aspect of the transcendental, non-transformable and imperishable manifestation of the immanent. కాబట్టి పరమసత్యం ఏదైతే ఉందో అందులో తరుగు అనేది ఉండదు, అందులో ఆ పరమసత్యం పతనం అనేది ఉండదు, మార్పు అనేది లేదు. అటువంటి దానికి నిజమైన ఆధారం ఏదీ లేకుండా దానికి ఉన్న బహిర్గతమైనటువంటి సత్యం ఏదైతే ఉందో, అంటే ఈ బ్రహ్మజ్యోతి వీటికి సంబంధించి పైన కనపడే వాటిని మాత్రమే ఎవరైతే చెప్తున్నారో వాళ్ళందరి గురించి, అంటే అవన్నీ నిజం కాదు అనేది కూడా ఈ గ్రంథం చెప్తూ ఉంది. పరమసత్యాన్ని గురించి కూడా చెప్తుంది, అవన్నీ నిజం కాదు అని చెప్తుంది. The hymns have also dealt with different partial aspects of the personality of the Absolute, who is quite isolated from the conception of the enjoyers of this phenomenal world. ఇంకా ఏమిటి పరమసత్యం అంటే కృష్ణుడి యొక్క కొన్ని పాక్షికంగా కనపడేటువంటి అంశాలు, ఆయనలో కొన్ని పాక్షికంగా కనపడే అంశాలు. అవి ఎలా ఉంటాయంటే, ఇక్కడ ఫినామినల్ వరల్డ్లో ఇక్కడ ఇంద్రియ భోగులు ఉంటారు కదా, మనలాగా కనపడే కొన్ని లక్షణాలు ఉన్నాయి ఆయనలో. అవన్నీ కూడా ఏ విధంగా ఒక సాధారణమైన వ్యక్తివి కాదు, పరమసత్యానికి చెందినవి, అవి సాధారణమైన భౌతికమైన అంశాలు కాదు అనేది కూడా ఈ గ్రంథం చెప్తూ ఉంది. ఇక్కడ స్తుతులు చెప్తూ ఉన్నాయి. A very close attention and a comparative study of all prevailing thoughts and conceptions will relieve and enlighten all, be he a materialist, a downright atheist, an agnostic, a skeptic, a neutralist, a pantheist, or a pantheist busy with their knowledge of three dimensions only by their speculative exertions. కాబట్టి ఇక్కడ ఈ గ్రంథం ఏమిస్తుంది, అందరికీ రకరకాల నాస్తికుల్ని, తర్వాత అనేక రకాల వ్యక్తులు అనేక రకాల అభిప్రాయాలు కలిగి, నాస్తికులు వాళ్ళకి ఏంటంటే 3 డైమెన్షన్ అంటే పొడవు వెడల్పు ఎత్తు ఈ ప్రపంచంలో ఇవి మాత్రమే కొలుచుకుంటూ ఎవరైతే ఉంటారో వాటితో ఎప్పుడు కూడా సమయాన్ని గడుపుతూ ఎవరు ఏది లేదు అని చెప్పే వాళ్ళందరికీ కూడా ఈ గ్రంథం, ఈ చిన్న పుస్తకం ఏదైతే ఉందో ఇది వాళ్ళకు కూడా సమాధానం ఇస్తుంది, తెలియజేస్తుంది భగవంతుడు ఎలా ఉన్నాడు అని.
దిస్ బుక్లెట్ ఈజ్ ఓన్లీ ద 5th chapter of hymns of Brahma which were recorded in 100 chapters. ఇక్కడ చెప్తున్నారు భక్తిసిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఏమని, ఈ చిన్న పుస్తకం బ్రహ్మ ఇచ్చిన దాంట్లో 5వ అధ్యాయం మాత్రమే ఇక్కడ ఇవ్వబడింది. నిజానికి ఇది 100 అధ్యాయాలతో ఉన్న గ్రంథం అని చెప్తున్నారు. The Supreme Lord Sri Chaitanya picked up this chapter from the temple of Adikeshava at Tiruvattar. అందులో తెలుగులో ఏదో రాశారు. ఈ ఆదికేశవ ఏ విలేజ్ లయింగ్ అండర్ ద గవర్నమెంట్ ఆఫ్ ట్రెవెన్కోర్ అదే ఇప్పుడు దాదాపుగా త్రివేంద్రం అని అంటారు. ఫర్ ద అష్యూరెన్స్ ఆఫ్ గాడ్ లవింగ్ అండ్ ఎస్పెషల్లీ కృష్ణ లవింగ్ పీపుల్ ఇన్ దిస్ కండిషన్డ్ జ్యూరిస్డిక్షన్. కాబట్టి ఈ బద్ధావస్థలో ఉన్న జీవులకి, ముఖ్యంగా భగవంతుని ప్రేమించే వారికి, ప్రత్యేకంగా కృష్ణుని ప్రేమించే వాళ్ళ కోసం చైతన్య మహాప్రభు ఈ పుస్తకాన్ని తిరువట్టార్ అనే గ్రామంలో తీసుకోవడం, ఆదికేశవ మందిరంలో ఇది దొరికింది ఆయనకి, అది తీసుకోవడం జరిగింది. దిస్ బుక్లెట్ కెన్ ఈజీలీ బీ కంపేర్డ్ విత్ అనదర్ బుక్ విచ్ పాసెస్ బై ద నేమ్ ఆఫ్ శ్రీమద్ భాగవతం. ఈ పుస్తకాన్ని శ్రీమద్ భాగవతంతో చాలా సులభంగా పోల్చవచ్చు. ఇంకా రెండు ఒకటే. దో ఇట్ హ్యాస్ గాట్ ఎ రిఫరెన్స్ ఇన్ ద pantheon of Puranas, the Bhagavatam corroborates the same idea of this Pancharatra. ఇది ఇంకా ఈ పుస్తకం ఏం చెప్తుందంటే పాంచరాత్ర గురించి కూడా చెప్తూ ఉంది. అది కూడా భాగవతం చెప్పేదే, భాగవతం కూడా దాన్ని సమర్థిస్తూ ఉంది. కాబట్టి ఇది ఏమి భాగవతానికి ఏమి తక్కువైన గ్రంథం ఏమీ కాదు అని చెప్తున్నారు. ఇది the devotees should consider that these two books tend to the identical Krishna, who is the fountainhead of all transcendental and mundane entities and has a manifestive exhibition of the plenary variegatedness. కాబట్టి ఇది ఈ రెండు పుస్తకాలు కూడా ఏదైతే దివ్యమైన అటువంటి గుణాలు కలిగిన మూలమైన కృష్ణుడికి ఏమీ తక్కువ కాదు, ఆయనతో సమానమైనటువంటి గ్రంథాలు. Aspersions of culmination are restricted to the limited world, whereas transcendent cannot admit such angularities, being an angle of 180 degrees or void of any angular discrepancies. ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ 180 డిగ్రీలుగా లేదా అంటే ఒక వ్యక్తికి ఇంకొక వ్యక్తికి పడదు. దాన్ని ఏంటంటే వాళ్ళు తప్పుగా పట్టడం, తప్పులు ఎంచడం అనేది ఇక్కడ జరుగుతుంది. కానీ దివ్యత్వంలో తప్పులు అనేవి లేదా ఒకదానికొకటి వ్యతిరేకం అనేవి లేదా అక్కడ ఏమీ ఒక వైవిధ్యం లేకపోవడం అనేది ఏది కూడా లేకుండా లేదు. అంటే అక్కడ దివ్యత్వంలో అన్నీ ఉన్నాయి, అక్కడ తప్పులు అనేవి ఏమీ ఉండవు, లేదా కొంచెం తప్పు చిన్న తప్పులు ఏమి ఉండదు. అది చాలా దివ్యమైంది. అటువంటి అంటే పరమ సత్యంలో ఎటువంటి లోపాలు లేవు అని చెప్తున్నారు. The publisher is carried away to the realm of gratitude when his stores of publication are scrutinized. Thakur Bhaktivinoda has given an elucidatory purport of the conception of the most sublime fountainhead of all entities in Bengali, and one of his devout followers has rendered that into English for propagatory purpose. ఎవరైతే ఈ ప్రచురించిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన చాలా ఆనందిస్తారు ఎప్పుడు వీటిని జాగ్రత్తగా ప్రచురించినప్పుడు. ఎవరైతే దీన్ని ప్రచురించాలని రాశారు ఆయన ఎవరు, భక్తివినోద్ ఠాకూరా. ఏం రాశారు, వీటికి భాష్యాన్ని ఈ శ్లోకాలకి వంగ భాషలో, అది బెంగాలీ అంటారు, తెలుగు దాని వంగ భాషలో రాశారు. ఆయన యొక్క అనుచరుడు, ఆయన యొక్క అంటే స్థిరమైన అంకితమైన అనుచరుడు, డివోట్ ఫాలోవర్ అంటే అంకిత భావం కలిగిన అనుచరుడు, దానికి ఆంగ్లంలో రాయడం జరిగింది అని చెప్తున్నారు. అది ఎవరు ఆయన అంటే భక్తిసిద్ధాంత ఆయన పేరు ఆయన చెప్పుకోవట్లేదు, నేను రాశారు అలా, అది ఇక్కడ అర్థం. The purports and the translations are traced to the backgrounds of the writings of Srila Jiva Goswami, contemporary follower of the Supreme Lord Sri Krishna Chaitanya. చైతన్య మహాప్రభు దగ్గర ఉన్నప్పుడు, శ్రీ చైతన్య మహాప్రభుతో ఉన్న ఆచార్యుడు, ఆయన యొక్క శిష్యుడు అయిన శ్రీల జీవ గోస్వామి యొక్క రచనల ఆధారంగానే ఇక్కడ దీనికి భాష్యం, అనువాదాలు అనేవి ఇవ్వబడ్డాయి అని చెప్తున్నారు ఎవరు, భక్తిసిద్ధాంత సరస్వతి. ద ఎమోషనల్ ఆస్పిరేషన్స్ will find fair play in presuming the text of this brochure
by one and all who have any interest in pure theistic achievements. కాబట్టి ఎవరైతే నిజమైన థీస్టిక్ అంటే ఆస్తిక జ్ఞానాన్ని, ఆస్తికమైన దాన్ని పొందాలి అనుకునే వాళ్ళకి, నిజాన్ని తెలుసుకోవాలనుకునే వాళ్ళకి ఇక్కడ ఈ గ్రంథం, ఈ పుస్తకం అనేది వాళ్ళకి తప్పకుండా తెలియజేస్తుంది అని చెప్తున్నాను. The materialistic inspection often goes on to say that the provincial conception of theism has made the depicting of transcendental unity into diverse space quite opposed to the ethical consideration of the limited region. కాబట్టి ఇక్కడ ఏంటంటే భౌతికంగా ఎవరైతే దీన్ని పరిశీలిస్తూ ఉంటారో వాళ్ళకి ఎప్పుడు కూడా ఏదైతే దివ్యమైనది ఉందో అది రకరకాలుగా కనబడుతూ ఉంది, దీన్ని అర్థం చేసుకోలేకపోతున్నాము, ఇది అర్థమయ్యేది కాదు అని రకరకాలుగా వాళ్ళు చెప్తూ ఉంటారు. ఎవరు భౌతికంగా ఉన్నవాడు పరమసత్యం ఏం అర్థం అవుతుంది, ఇదేం తెలిసేది కాదు, ఏం తెలుస్తుంది, ఎవరికీ తెలియదు అని కొట్టిపడేస్తారు. బట్ వీ డిఫర్ ఫ్రమ్ సచ్ ఎర్రోనియస్ కన్సిడరేషన్స్ వెన్ వీ గెట్ ఏ పర్స్పెక్టివ్ వ్యూ ఆఫ్ ద మేనిఫెస్టెడ్ ట్రాన్సెండెంటాలిటీ ఎలిమినేటింగ్ ఆల్ హిస్టారిసిటీస్ అండ్ ఎల్లోగరికల్ ఎంటర్ప్రైజెస్. కానీ మేమేంటి, ఇక్కడ దివ్యమైన దాన్ని మేము దాన్ని ఒప్పుకోవడం లేదు, ఆ దివ్యమైన దాన్ని ఈ ఊహాగానాలన్నీ కొట్టిపడేస్తూ మనకి ఇవ్వగలిగేది ఒకటి ఉంది, ఒక ఆధారం ఉంది, దాని ద్వారా మనం తెలుసుకోవచ్చు అని చెప్తున్నారు. ఆల్ అవర్ ఎంజాయింగ్ మూడ్ షుడ్ హ్యావ్ ఎ డిఫరెంట్ డైరెక్షన్ వెన్ వీ టేక్ ఇన్ టు అకౌంట్ ద ట్రాన్సెండెంటల్ ఎంటిటీ హూ హ్యాస్ obsessed ఆల్ ఫ్రయాలిటీస్ అండ్ లిమిటేషన్స్ ఆఫ్ నేచర్. మనం ఎప్పుడైతే ఈ పరమ సత్యాన్ని ఇవన్నీ కూడా తెలుసుకుంటామో, నిజాన్ని తెలుసుకుంటామో, అప్పుడు ఏమర్థం అవుతుంది మనకి, మన యొక్క భోగ భావన అనేది పూర్తిగా వేరే దిశలో ఉంది అనేది మనకు అర్థం అవుతుంది. సో వీ సాలిసిట్ ద హ్యాపీయర్ మూడ్ ఆఫ్ ద స్క్రూటినైజర్స్ టు పే స్పెషల్ అటెన్షన్ టు ది ఇంపార్టెన్స్ ఆఫ్ మేనిఫెస్టివ్ ట్రాన్సెండెన్స్ ఇన్ కృష్ణ. కాబట్టి ఏదైతే ఆనందంగా ఎవరైతే దీన్ని జాగ్రత్తగా చదవాలి, తెలుసుకోవాలి అని ఏకాగ్రత పెట్టి ఉన్నారో వాళ్ళని మేమేం అభ్యర్థిస్తున్నామంటే, ఇక్కడ భగవంతుడి యొక్క ఏదైతే ప్రకట లీలలు ఉన్నాయో, అంటే మనకి అర్థమవుతుంది ఈ ప్రపంచంలో వచ్చి ఆయన లీలలు చేసి ఆయన దివ్యత్వాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇక్కడ అని చెప్తున్నారు. It was found necessary to publish this small book for the use of English knowing people who are interested in the acme of నిజానికి నాకు తెలియదు, ACME ఉంది, అది ఏం చదువుతారో తెలియదు నాకు. ఇంట్రెస్టెడ్ ఇన్ ద ACME ఆఫ్ ట్రాన్సెండెంటల్ ట్రూత్స్ ఇన్ దేర్ మేనిఫెస్టివ్ ఫేజెస్. కాబట్టి ఈ పుస్తకం ఎవరికి ఉపయోగపడుతుంది, ఎవరైతే ఆంగ్ల భాషలో చదివే వాళ్ళ కోసం ఎవరైతే దీన్ని పరమ సత్యాన్ని తెలుసుకోవాలనుకుంటారో, ఇంకా ముఖ్యంగా మేనిఫెస్టివ్ అంటే ప్రకటమైనటువంటి స్థితిలో, అంటే పరమ సత్యం ఏ విధంగా ప్రకటన అవుతుంది ఈ ప్రపంచంలో, అది ఎలా ఉంటుంది, అది తెలుసుకోవాలనుకునే ఆంగ్ల భాష వాళ్ళకి వాళ్ళ గురించి ఇది ఉంది అని చెప్తున్నాను. ద థీమ్ డెలినేటెడ్ ఇన్ ద text of this book is quite different from the ordinary heaps of poetical mundane literature as they are confined to our limited aspiration of senses. కాబట్టి ఇక్కడ ఏదైతే ఇవ్వబడిందో ఈ గ్రంథంలో ఇవ్వబడిన అంశం ఏదైతే ఉందో ఇది పూర్తిగా సాధారణమైన గ్రంథాల కంటే, ముఖ్యంగా నవళ్ళు లేదా రచనలు, కవిత్వం లాంటి గ్రంథాలకి పూర్తిగా భిన్నమైనది. అవన్నీ కూడా, ఆ గ్రంథాలన్నీ కూడా మన ఇంద్రియాలతో అర్థం చేసుకొని ఇంద్రియ భోగానికి సంబంధించి, ఇంద్రియాల భోగం గురించి లేదా వాటి గురించి అవి రాస్తారు, అవి తెలుసుకోవచ్చు, కానీ ఇది ఇంద్రియాలకు అందేది కాదు అని చెప్తున్నారు. ద బుక్ వాజ్ ఫౌండ్ ఇన్ ద సౌత్ ఫర్ సమ్ 4 centuries ago and it is again brought into light in the very same country after a long time, just like the worshipping of the goddess Ganges by the offering of her own water. ఈ పుస్తకం అనేది దక్షిణ భారతంలో, సౌత్ అని చెప్తాను, దక్షిణ భారతదేశంలో 4 శతాబ్దాలు, ఇప్పటికి 5 శతాబ్దాలు అయిపోయింది. అప్పుడు ఆయన రాసినప్పుడే 430 సంవత్సరాలు, ఇప్పుడు అది రాసి మళ్ళీ 530 సంవత్సరాలు అయిపోయింది ఈ గ్రంథం రాసినప్పుడు. ఎందుకంటే ఇక్కడ మనం చూసినట్లయితే సిద్ధాంత సరస్వతి శ్రీ గౌడీయ మఠ కలకత్తా ఆగస్టు 1, 1932 ఇచ్చారు కింద. కాబట్టి 1932, ఇప్పుడు
1924 100 సంవత్సరాలు అయిపోయింది ఇప్పటికే. అందుకని 5 శతాబ్దాలు అయింది. కాబట్టి 5 శతాబ్దాల క్రితం ఇక్కడ దక్షిణ భారతదేశంలో దీన్ని కనుగొనడం జరిగింది. ఇది మళ్ళీ ఇప్పుడు అక్కడే దానికి భాష్యం ఇవన్నీ కూడా వస్తున్నాయి. ఎలాంటిదంటే గంగానదిలో నీళ్లు గంగానదిలోనే మళ్ళీ బయటికి గంగానదికి అర్పించినట్లుగా ఇక్కడే దొరికింది, అది ఇక్కడే దీన్ని మళ్ళీ కూడా వెలుగొంది, మళ్ళీ బయటకు వస్తుంది అని, దానికి గంగకి అర్పించినట్లుగా అని ఒక ఉదాహరణ, ఒక ఉపమానం రాశారు. హరే కృష్ణ. ఇది బహుశా అందరికీ ఏమర్థమైందో ఏంటో నాకు తెలియదు. నేనైతే ప్రయత్నం చేశాను, నా ప్రయత్నం. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగచ్చు. బ్రహ్మ సంహిత మెయిన్గా అంటే నాకు తెలిసిన అర్థమైంది బ్రహ్మ సంహిత చెప్పేది ఏంటంటే గోలోక బృందావనం నుంచి వైకుంఠం లోపల గురించి నీళ్ళ గురించి ఆ ప్రదేశం గురించి ఎక్కువ చెప్తుంది. ఆ పరమ సత్యం గురించి మొత్తం చెప్తుంది. అది అంతవరకు అదేనా ప్రభు. ఇంకా అంటే ఈ సమ్మరీ టెక్స్ట్లో చాలా వరకు ఎక్కువ కల్పవృక్షాలు ఉంటాయి, ఇలా నది ఉంటుంది, ఇలా ఉంటాయి అలా ఉంటాయి అని ఎక్కువ వివరణ ఉంటుంది బ్రహ్మ సంహిత. ఇంతేనా అది మనకి తెలుసుకోవాల్సింది ఇంకేనా? ఇంతేనా కాదు, బ్రహ్మ సంహితలో మీరు నిన్న రాలేదు కాబట్టి ఏమేమి తెలుసుకోవచ్చో రాశారు. నిన్నటిది ఇది వస్తే మీరు అర్థమవుతుంది. అది ప్రభుపాద రాశారు తొలి పలుకులో. అది ఇంకా చాలా ఉన్నాయి ఇందులో. భాగవతంతో సమానం అని చెప్తుంది కాబట్టి భాగవతంలో ఏమేమి ఉన్నాయి, సృష్టి ఉంది, ఎలా ఉంది, భక్తి ఉంది, కర్మ ఉంది, అన్నీ ఉన్నాయి. ఇందులో కూడా అన్నీ ఉన్నాయి. 500 సంవత్సరాల క్రితం కూడా భారతదేశంలో, దక్షిణ భారతదేశంలోనే అది దొరికింది. భారతదేశంలోనే మళ్ళీ బయట భాష్యం ఇవన్నీ ఇవ్వడం జరిగింది కదా భక్తివినోద్ ఠాకూర్ ద్వారా. శ్రీ బ్రహ్మ సంహితకి జై. శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ప్రభుపాదకి జై.